పాట. ఓకే, మీమ్స్ రౌండ్లోనే ఎవర్రా వీడు ఇంత టాలెంట్గా ఉన్నాడు అని మీకు గొప్ప ప్రశంస కాంప్లిమెంట్ ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎవరైనా? అంటే నేను ఫస్ట్ అగరత్తుల కూరలే పాటకే నాకు రామ్ జోగయ్య శాస్త్రి గారు పెద్ద కాంప్లిమెంట్, అది భలే అన్నవరా నాన్న, అది మంచి ఎత్తుగడ. ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల కానీ, మొన్న వచ్చిన సప్తసాగరాలు దాటి అయితే అసలు అందులో కాగితాల పడవలపై కాలాన్ని దాటుదాం అనేది చాలా మంది పెద్దలు ప్రశంసించారు అది. ఎందుకంటే సినిమా అంతా సముద్రం నది లాంటి ఒక కన్వరేషనే ఉంటుంది సినిమా అంతా. అది కానీ అగరొత్తుల మన పుత్తడి బొమ్మ సాంగ్లో అయితే చాలా ఉంటాయి అలాంటి నేటివిటీకి దగ్గరికి వెళ్ళిన పదాలు అవన్నీ. సీతా కళ్యాణ వైభోగం అనే పాటలో కానీ, రాధారమణం అనే పాటలో కానీ, రాధారమణం అని ఎత్తుకోవడమే గొప్ప. అది సీతారామ శాస్త్రి గారు పర్సనల్గా పొగిడిన పాట అది. రాధారమణం అనేది చాలా అద్భుతమైన ఎత్తుగడ, అది తీసుకోవడం చాలా అద్భుతంగా ఉందని నన్ను బ్లెస్ చేశారు. తర్వాత రీసెంట్గా సిద్ధార్థ రాయ్ అని ఒక మూవీ రాశాను, నిన్ననే రిలీజ్ అయింది. అందులో కూడా అంటే క్యారెక్టరైజేషన్, ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి ఎలా సాంగ్ ఆర్యాలో ఎలా ఉంటుందో అలాంటి ఒక ప్రయోగం అనమాట ఈ పాట కూడా. క్యారెక్టరైజేషన్ చెప్పే ఒక పాట, అందులో కూడా చాలా గమ్మత్తులు ఉంటాయి. అంటే క్యారెక్టర్ ఇలా కూడా చెప్పొచ్చా, ప్రశ్నను దాచిన బదులు నువ్వు, బదులే లేని ప్రశ్న నువ్వు అనే ఒక టంగ్ ట్విస్టర్ లాగా ఉంటుంది. అంటే నువ్వు ఇదా అదా ఏంటి అనే ఒక గమ్మత్తు ఎత్తుగడలు ఉంటాయి. అంటే ఒకప్పుడు ఒక్క ప్రశంస ఉండేది, ఇప్పుడు బహువచనం ప్రశంసలు దొరుకుతున్నాయి అంతే. రాసిన ప్రతి పాటలో ఏదో ఒక మంచి ఎత్తుగడ మనం వేయడం, అది మన డ్యూటీ, కంపల్సరీ చేయాల్సిందే. సో అలా మళ్ళీ అగరత్తుల విషయానికి వస్తే, అనుపమ పరమేశ్వర్ గారు తన మీరు హెయిర్ని పొగిడారు, అలా ఉపమానం చేశారు కదా, ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారు? ఏమన్నారు అనుపమ గారు? అది పాట రాసిన తర్వాత ఆవిడ అర్థం, అది షూట్లోనే అర్థం తెలుసుకున్నారంట ఫస్ట్. తెలుసుకున్న తర్వాత మళ్ళీ మేము ఫంక్షన్లు జరిగినప్పుడు నాకు స్పెషల్గా మెన్షన్, థ్యాంక్ యూ సార్ నాకు అంటే అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారని. అంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయింది ఇంత మంచి ఎక్స్ప్లెయిన్ చేయడం అని. నేను ఇప్పుడు ఉండిపోవ నువ్వు ఇలా సాంగ్లో కూడా అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అయింది. అది 100 మిలియన్ల పాట, అది 100 మిలియన్ సాంగ్. ఆ హీరోయిన్ మొన్న రాసిన పుత్తడి బొమ్మ సాంగ్లో కూడా యానీ అనే అమ్మాయి చేసింది, అదే రాజన్న సినిమాలో అమ్మాయి. ఆమె అయితే ఎంత హ్యాపీ ఫీల్ సార్, నా మీద ఇంత మంచి పాట వస్తుందని ఎప్పుడు అనుకోలేదు నిజంగా. అంటే కళ్ళ మీదే ఉంటుంది పాట అంతా, నీ ఆ కళ్ళ గురించే ఉంటుంది అంతా. అవి అంటే అంటే మనం ఎన్ని రకాల ఉపమానాలు యూజ్ చేసి చెప్పాలో అన్నీ చెప్పాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్లకైతే అసలు విశ్వకన్నా ఇక నెక్స్ట్ లెవెల్. అది అది అనుపమ పరమేశ్వర్ అంటే అయినా సరే ఆమె ఉపమానంగా ఇప్పటికీ ఆమె కర్లీ హెయిరే అంతే, అగరొత్తుల కూరలే వెళ్తుంది ఇప్పటికి ఇంకా. సో ఇంకా చిన్న టాస్క్ అనమాట, అంటే ఇది ఇంట్లో టాస్క్ ఏం లేదు, తమ్మునేల్ చాయిస్ అనమాట. ఓకే, సో మన కన్వర్జేషన్ అంతా అయిపోయే చివరి వరకు జరిగిన ఈ యొక్క కన్వర్జేషన్లో మీరు ఒక చిన్న తమ్మునేల్ ఇవ్వాలి చివరిగా, అది గుర్తుపెట్టుకోండి.